అన్న దావత్లా పన్ను గాని భారత్లా చిల్లు అన్న దిగిందంటే టించక్ టించక్ దుంకాలా డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకే మోని తందిరు పట్టది తిన్ మారా డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు వెచ్చన పెంచి కొట్టు బాక్సులు వల్గేటట్టు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు డీజే టిల్లు పట్టు కొట్టకువే నా మీదట్టు మరి ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేయాలంటే మా బెటాలియన్ మొత్తం రావాలి కదా. లెట్ మీ వెల్కమ్ మై డియర్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్టిస్ట్. రే అన్న పదండి ఫాస్ట్ గా. శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చాం. ఇక్కడ ముసలాందరూ ఏదో భజన బ్యాచ్ లా ఉంది. ఇక్కడ ఏదో కాదురా రే. మరేంటి అన్నపూర్ణమ్మ గారు ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు అయింది. 50 ఏళ్ళు అయిందా? అమ్మ రండిరా. ఆ ఫంక్షన్ చేస్తున్నాం. ఆగు, మేడం పిలిస్తా. మేడం వస్తారు ఇక్కడికి. అబ్బా నీకు 100 ఏళ్ళమ్మా. 100 ఎక్కడరా? అయ్యో 10 అయ్యో 10 20ఏగా. అమ్మా ఒక నిమిషం ఉండరా. ఉందా? నీ ఎంత అవ్వాలంటే ఏం చేయాలమ్మా? 60 ఏళ్ళు వస్తే ఆటోమేటిక్ గా అలాగే అయిపోతుంది. మీరు ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు అయిందమ్మా. మీ యాక్టింగ్ చూసి నా మైండ్ పోయిందమ్మా. అరే ఎప్పుడు ఏదో ఒకటి పోగొట్టుకోవటం తప్పితే నిలబెట్టుకోవటం రాదంటరా నీకు? నాకు జబర్దస్త్ లో టీమ్ లీడర్ ఇచ్చారమ్మా. ఇదిగో ఎవరికి చెప్పమాక. ఎప్పుడో సార్ తీసి పారేస్తారుగా. బానే చేస్తున్నానమ్మా. అదేరా ఇట్లాంటి పంచులు ఒక 10 20 40 ఇప్పుడు చెప్పు. స్లాంగ్ తో కొట్టుకొచ్చేస్తానంటావా? ఏరా గత కాలంలో మేకలు మేపేవాడివా మ్యా మ్యా అంటున్నావు? అమ్మా ఏది చేసినా ఎడిటింగ్ లో ఉంటలేదమ్మా. నేను చేస్తేనే ఉంటలేదు, నువ్వు చేస్తే ఏం ఉంచుతారా? అమ్మా ఏంట్రా అడుకోవడానికి వచ్చావా? లేదమ్మా అడుక్కునే వచ్చాడు బాబు. అందుకే పొట్ట ఇంత ముందుకు వచ్చింది. అదేంట్రా డైలాగే పీకుతావు అనుకుంటా పొట్టను కూడా పైకి పీకుతున్నావు. దేవుడా ఈ 50 సంవత్సరాల్లో మీ చేతి జ్ఞాపకాలు అని ఉంటే చెప్పండి. ఇట్రా ఎవరన్నా తీపి జ్ఞాపకాలు ఏంటి అని అడుగుతారు, నువ్వు చేతి అడుగుతావేరా? ఆ తీపి ఎక్కువ నాకు షుగర్ వచ్చిందా? అక్క మాలాంటి యంగ్ బాయ్ కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అక్క నేను నీకు అక్క ఏంట్రా? చీపురు పుల్లను బొంగన్నా నమ్మొచ్చు కానీ నువ్వు ఎంగంటే ఎవడన్నా నమ్ముతాడంట్రా? అమ్మా మీరందరూ వెళ్ళి హ్యాపీ కూర్చోండి. నేను చూసుకుంటా ఇక్కడ నుంచి. అమ్మా ఇంకో మా అన్నపూర్ణమ్మ గారు ఫంక్షన్ వచ్చారు కాబట్టి మీరు హ్యాపీగా కూర్చోండి, మేము ఎంటర్టైన్మెంట్ చేస్తాం. మా అన్నపూర్ణమ్మ గారు అన్నం ఏంటి? అది కాదు బాబాయ్, చేయండి వచ్చి అంటే ఇక మీరు కూర్చోండి, రిటైర్ అవ్వండి. ఈ వయసులో మీరు ఏం చేస్తారని. మా వాళ్ళే తెలియక నోరు చేశారు సార్. రాజీకి ఏం చెప్పారా సారీ సార్. ఇతను మీ వయసు అయిపోయింది అంటాడేంటి? వయసు అయిపోయింది అనుకుంటున్నారేమో, అవ్వలేదు అని చెప్పబోయే లోపు అయిపోయిందని మీరు అక్కడ కట్ చేశారు. అది ఏంటి ముసలోళ్ళు వయసు అయిపోయింది ఏంటి? వయసు అయింది మాకు ఇక్కడ. ఇంకా నా వయసు నిండా 16. మీరు కూర్చోండి. మాకు ఆవేశం తెప్పించుకో, అంబులెన్స్ పిలవాల్సి వస్తుంది. మీరు ఎంటర్టైన్ చేస్తారు, మాకు తోచినంత మేము చేస్తాం. ఇతన్ని కంట్రోల్ చేయి. నేను చూసుకుంటా సార్. నువ్వు నోటికి ఏదో సార్ ఏమి లేదు, నువ్వు ఒప్పించుకుంటావు ఏంట్రా? మీరు కూర్చోండి రా. రాజా is back.
రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పార్టీ లేదా పుష్ప? పార్టీ ఉంది పుష్ప. ఏంది స్పెషల్ డే? ఇక్కడున్న గ్రేట్ లేడీస్ కి పార్టీ ఇద్దాం అనుకుంటున్నా. ఈటీవీ ప్రేక్షకులందరికీ సన్మానం అంటే ఎలా చేస్తావు మాకు? సన్మానం ఏమో కూసబెట్టి దుప్పట్లు కప్తాము. అంత మాట సన్మానం అంటే ఎవరైనా దుప్పటి కప్తారా? మరి ఏదో కప్తారు కదా ఇట్లా అని, అది కప్తా. నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమి తీరా, నీ ఎంట వచ్చేది ఏమి తీరా. ఇవి 2 పాటలు కాదు, పాఠాలు. ఏమైంది విహా? అమ్మ గుర్తొచ్చింది. పుట్టింది పడుకోవడం కాదు బే, పోయాక పడుకోరా. ఎవడు అడిగండి? నీ కళ్ళు తేలిపోను రియల్ లైఫ్ లో ఆకాష్ ఎప్పుడన్నా ఈడియట్ అవుతాడా ఒక అమ్మాయి కోసం? అది చూడాలి, అది అమ్మాయి బట్టి. సో అది మన ఈడియట్ అవ్వాలా పోకిరి అవ్వాలా తెలుస్తుంది అప్పుడు. ఒక్కసారి మీ స్టైల్లో ఏ సుచే సుచే సీతమ్మ ఎక్కడుంది? ఓ ముత్యాలమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. ఈ మధ్య మన డిప్యూటీ సీఎం గారు ఆవిడ పేరుతో అన్నదానం అనేది జరిపించాలని చెప్పిన తర్వాత అన్నగారి క్యాంటీన్ తో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ రావాలి. ఇప్పుడు ఆవిడ మీద ఒక అవగాహన వస్తుంది. ఇక్కడున్న ఆర్టిస్ట్ గ్రేట్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ భావన గారు ఇన్ని రోజుల నుంచి ఎంటర్టైన్ చేస్తున్నారు. ఏ రోజైనా ఆ ఫేస్ లో అలసిపోయాను అని కనిపించిందా? మీకుండవా బాధలు? కానీ బాధ ఎప్పుడన్నా చూపించారా? ఎంత గ్రేట్ అండి మీరు. హ్యాట్స్ ఆఫ్ అండి. అక్కడ కూర్చొని జడ్జిమెంట్ ఇయడమే కదా అని అనుకుంటారు, కానీ ఆవిడ వెనకాల ఒక స్టోరీ ఉంటది. కానీ ఆ స్టోరీ ఎవరికి తెలియకుండా ఎంటర్టైన్ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్. నా తల్లికి, నా చెల్లికి, నా బిడ్డకి సన్మానం చేద్దాం అనుకుంటున్నాను. ఆ నలుగురిని మీలో చూసుకోవాలనుకుంటున్నాను ఈ ఉమెన్స్ డే రోజు. నేను మగాడిని అని అనుకుంటారు చాలా మంది. ఐ జెన్యూన్లీ ఫీల్ మన ఆఫ్టర్ ఆల్ మగాళ్ళం. నీ ఇంట్లో నీ అమ్మ వల్ల, నీ చెల్లి వల్ల, రేపు నీకు ఫ్యూచర్లో రాబోయే నీ వైఫ్ వల్ల నీ జీవితం అంటూ ఉంటుంది, లేకపోతే నీకు జీవితం అంటూ లేదని చెప్పాలి. ప్రతి ఫాదర్ చెప్పాలి. సో మగాడి నుంచి చేంజ్ మొదలవ్వాలి.